ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా కొడిమేలలో బతుకమ్మ చీరల పంపిణీ. సర్కారు చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంసల జల్లు. ఆమనగల్లులోని వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం. 80 మందికి డోసు ఇచ్చిన వైద్య సిబ్బంది. పరిగిలో బతుకమ్మ చీరల పంపిణీ. పండుగ ఎంతో ప్రాధాన్యం ఉందన్న వక్తలు. ఆదిలాబాద్ జిల్లా పట్నాపూర్లో న్యాయ విజ్ఞాన సదస్సు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలన్న వక్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే రామన్నపేట మండలం కక్కిరేనిలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆర్యవైశ్య సహకార సంఘం సహకారంతో బెస్ట్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణారెడ్డి, ఎంపీపీ జ్యోతి బలరాం, ముఖ్య అతిథిగా వి3 చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా ప్రసంగించారు. సభకు బుక్క ఈశ్వరయ్య అధ్యక్షత వహించారని నిర్వాహకులు నోముల సైదులు తెలిపారు. బెస్ట్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు, మా వైశ్య ప్రముఖులు, మా మామగారు అయినటువంటి కక్కిరేని గ్రామ వాస్తవ్యులు బుక్క ఈశ్వరయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రిటైర్డ్ హెడ్ మాస్టర్ దాచపల్లి రంగయ్య గారు, ప్రథమ పౌరుడు అయినటువంటి మిత్రుడు పిట్ట కృష్ణారెడ్డి గారు, అలాగే మన రామన్నపేట మండల ఎంపీపీ గారు జ్యోతి బలరాం గారు, ఈ వేదిక పైన ఉన్నటువంటి వార్డు మెంబర్లు మరియు వైశ్య ప్రముఖులు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మరి అలాగే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరు, పత్రికా సోదరులు, గ్రామ ప్రజలు, మరి బెస్ట్ సేవా సొసైటీ ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తి వేముల సైదులు గారు, అలాగే మా వి3 న్యూస్ అసోసియేట్ ఎడిటర్ సంతోష్ గారు వేదిక పైకి రాదు. సంతోష్ గారు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలుసు. ప్రప్రదంగా మహాత్మా గాంధీ పుట్టినరోజున ఇక్కడ 152 సంవత్సరాల తర్వాత ఒక గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప వరం ఈ గ్రామ ప్రజలు చేసుకున్నటువంటి ఒక పెద్ద పుణ్యంగా చెప్పుకోవచ్చు. దానికి సహకరించిన దాతలందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నారు. అవకాశం అందరికీ రాదు. చాలామంది అనుకుంటారు ఒక గుడి కడతానో ఒక బడి కడతానో ఎవరైనా ఇంటికి పోతే చందా ఆడితే అరే వీడు వస్తున్నాడే చందా ఆడుతాడు, 5,000 ఆడుతాడో 2,000 ఆడుతాడు అనుకుంటాం. కానీ ఆ దేవునికి చేసేటువంటి బడైనా గుడైనా సేమ్ దేవాలయాలతో సమానం కాబట్టి బడి కూడా అక్కడ చేసేటువంటి గొప్పతనం, ఆ 2,000 చూపించేటువంటి దాతృత్వాన్ని మనం మనస్ఫూర్తిగా. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పండుగలకు పూర్వ వైభవం వచ్చిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై చీరను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ గత పాలకుల కాలంలో వైభవం కోల్పోయిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత దేశ విదేశాల్లో అందరికి తెలిసే విధంగా దాన్ని ప్రపంచానికి చాటి చెప్పగలిగినాం. ఈ బతుకమ్మకు పేర్చే పూలు వేసవికాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం మొదలై అయిపోతున్న కాలంలో వివిధ రకాల పూలు అడవులలో మోదుగు పూల దగ్గర నుంచి మొదలుపెట్టుకొని అనేక రకమైన తంగేడు పూల కాడి నుంచి వీటి వల్ల వచ్చే ఆ గాలి కానీ ఆ స్పర్శ వల్ల వచ్చే ఆ వాసన వల్ల వచ్చే సుగంధం వల్ల కానీ మనకున్న చిన్న చిన్న రుగ్మతలు తొలగిపోయి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడే ప్రకృతి సహజమైన ఔషధ లక్షణాలున్న ఆ మొక్కల్ని, ఆ ఆకుల్ని, ఆ పూలని వాడుకోవటం మూలన 9 రోజులు ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆరోగ్యం బాగుపడుతుందనే ఆలోచనతో బతుకమ్మ ఆటని అనాదిగా ఆడుకుంటూ ఉన్నాం. నవరాత్రుల పాటు బతుకమ్మ ఆడి గౌరి పూజల నుంచి అనేక రకమైన పసుపు కుంకుమల్ని దాంట్లో సుగంధ ద్రవ్యాల్ని జతపరచడంతో పాటు మనం ఆడిన ఆ బతుకమ్మల్ని మన చెరువులలో మన ప్రవహించే నీళ్లలో వదిలిపెట్టడం మూలాన శుద్ధిగా మారి అపవిత్రత నుంచి
మంచి పవిత్రతని సంతరించుకొని తాగే నీళ్ళ వల్ల ఆరోగ్యం పొందడంతో పాటు పారే నీళ్ళ వల్ల మన పంట పొలాల వల్ల ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి కాబట్టి దానివల్ల మనకు ఆరోగ్యం మెరుగవుతుందనే ఉద్దేశంతో దీంట్లో ఒక శాస్త్రీయత ఉంది. దానికోసం అనాదిగా బతుకమ్మని ఆడుకుంటున్నాం. అదే రకంగా పని భారం నుంచి, పని ఒత్తిడి నుంచి అనేక రకమైన ఒత్తిళ్లను తట్టుకొని ఎప్పుడు మామూలుగా ఇల్లేనా లేకపోతే వాకిలేనా లేకపోతే ఎప్పుడు పిల్లలేనా అని చెప్పేసి ఇంటికే పరిమితం అవుతున్న మహిళామూర్తులందరినీ కూడా ఒక వేదికగా, ఒక కుటుంబంగా అందరినీ, గ్రామస్తులందరినీ కూడా ఒక వేదికగా తయారు చేసి ఆడుకోవటానికి విరామంగా ఒక 2 గంటలు 3 గంటలు బతుకమ్మ పేరు మీద పాటలు పాడుకోవటానికి, ఆటలు ఆడుకోవటానికి, ఆరోగ్యానికి ఉపయోగపడే ఈ బతుకమ్మని కొనసాగించాలి. రేపటి తరానికి కూడా. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పట్నాపూర్ గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ బోధ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జడ్జి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. బోధ్ సిఐ నైలు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుగ్నశంకర్, ఆడపు హరీష్, విజయ్, ఎస్ఐ రాజు, సెక్రటరీ మిథున్ పాల్గొన్నారు. ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అంటే ఏదైనా ఏదో ఒక అవగాహన. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు 100% టీకాలు, అది ఎంత మంచిగా అనిపించింది. అట్లాగే పరిశుభ్రంగా కూడా పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య డెంగ్యూ వచ్చిందంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, దానివల్ల ఏమైపోతుందంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మీద బర్డన్ పడుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ బర్డన్. అంటే మనకు తెలియకుండానే బాగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. మళ్ళీ హాస్పిటలైజ్ కావాల్సి వస్తుంది. ఒకప్పుడైతే ఏదో అది కొద్దిగా మరి దోమ ఎక్కువ పవర్ఫుల్ అయిందో మనం తగ్గిపోయినామో తెలియదు, కానీ చిన్న దోమకు కూడా మనం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. సో అది ఎప్పుడు పోతుందంటే పరిశుభ్రంగా పెట్టుకోవాలి చుట్టుముట్టు. సో ఇవన్నీ కూడా మీరు అంటే మనకు తెలియకుండా, మనకు తెలిసి తెలియకుండా ఇది వదిలేస్తూ ఉంటాం, కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని, అలాగే రెగ్యులర్గా మా దగ్గర 3 monthsకో 2 monthsకో ఒకసారి మేము లోక్ అదాలత్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే మా దగ్గరికి రండి. మీతో పరిష్కారం కాలేదు, ఊర్లో ఎవరు ఇంటలేరు, మా దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకోండి. నేను కూడా కండక్ట్ చేస్తాను. నేను కూడా మీ మధ్యలో కూర్చొని మాట్లాడతా. ఎవరికి సమస్య ఉందో చెప్దాం, చూద్దాం. నేను జనరల్గా అయితే భార్యాభర్తలది కానీ అన్నదమ్ములది వాళ్ళది మ్యాక్సిమం మా అడ్వకేట్స్ కూడా వాళ్ళకి ఫీజు గురించి ఆలోచన చేయరు. దీంట్లో కాంప్రమైజ్ కావాలి. వాళ్ళు కుటుంబం కాబట్టి ఒక దగ్గర ఉండాలంటే వాళ్ళు కూడా, పోలీస్ వాళ్ళు కూడా కొన్ని అయితే నేను వాళ్ళకే అప్పచెప్తా, మీరే చేయాలి చేస్తారు. కానీ మీరు ఎక్కువ ఎఫర్ట్స్ చేయాలి, మీరే చేయాలి ఎక్కువ. మీరు ఎంత ఎక్కువ చేస్తే దాన్ని మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏమైపోద్ది అంటే మనం వాళ్ళకి చెప్పాలి, చెప్తుంటేనే దాన్ని వాళ్ళకి తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే దాన్ని వాల్యూ అప్పటికి తెలియదు. ఒక 10 ఏళ్ళు వచ్చింది అనుకో ఏముండదు, అయిపోతుంది, లైఫే అయిపోద్ది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ తాడేపు జ్యోతి ఎల్లం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో బతుకమ్మ చీరను పంపిణీ చేశారు. అనంతరం జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ తాడేపు జ్యోతి ఎల్లం, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజమల్లు, ఆర్యవైశ్య మండల మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నువ్వే ముందు నువ్వు ముందు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి వచ్చినటువంటి ఉప సర్పంచ్ లాంటి వార్డు సభ్యులకు, గ్రామంలోని యువకులు, పెద్దలు అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. అందరూ గాంధీ చెప్పిన మార్గంలోనే నడుచుకోవాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలని గాంధీ జయంతి సందర్భంగా తెలుపుకుంటున్నాను. మరొకసారి అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని 21వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గ్రామంలోని గ్రామ పంచాయతీ గ్రామంలోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, యువకులు, పెద్దలు అందరూ పాల్గొని గాంధీ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు మరియు మా పాలకవర్గం తరఫున అందరూ పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, గాంధీ ఉద్యమం
అహింస సత్యాగ్రహాలతో ఈ రెండింటిని ఆయుధంగా చేసుకొని స్వాతంత్రం సాధించిన గొప్ప మహనీయుడు. ఏ కుళ్ళు కుతంత్రం లేకుండా, కక్ష సాధింపులు లేకుండా, ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద కొట్టాలని ఈ రోజుల్లో ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టినటువంటి మహనీయుడు. ఆనాటి బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించి మన దేశానికి స్వాతంత్రం సాధించిన గొప్ప మహనీయుడు. కాబట్టి ఈరోజు గ్రామంలోని అందరూ కూడా మహాత్మా గాంధీ చెప్పినట్లు అహింస, సత్యధర్మం ఇవన్నీ పాటించాలని, మద్యపాన నిషేధానికి అన్ని రకాల గాంధీజీ పెట్టినటువంటి మార్గంలో ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ జయంతి చేసుకోవడం శుభనందనీయం. మరి ఇక్కడ పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఆయనే చెప్పారు. మహాత్మా గాంధీ 151వ జయంతికి విచ్చేసిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజమల్లు గారు మరియు యువకులు, పెద్దలు విచ్చేసిన అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు మనం గాంధీ జయంతి జరుపుకోవడానికి గాంధీ అహింసవాది, గాంధీ స్వతంత్ర పోరాటంలో ఆయుధం లేని యుద్ధాన్ని చేసి మన స్వతంత్రం తెచ్చిపెట్టాడు. కావున ఆయన చిరస్మరణీయుడు. కావున ఆయన బాటలో మనం నడిచి ఈ మద్యాన్ని సేవించకుండా, ఈ హింస జరగకుండా చూడాలని కోరుకుంటూ ఇచ్చేసిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్కారు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी। రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులోని 15వ వార్డులో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ను కమిషనర్ శ్యామ్ సుందర్ ప్రారంభించారు. ఆయన వెంట కౌన్సిలర్ లక్ష్మణ్ ఉన్నారు. ఈ సందర్భంగా 80 మందికి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్ విజయకృష్ణ, విక్రమ్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ మేడిశెట్టి శ్రీధర్, పాషా, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు. జమ్మికుంటలోని కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ జయంతి ఘనంగా జరిగింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కనుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వెంకన్న, రవి, జిల్లా పిసిసి అధికార ప్రతినిధి సలీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెపు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పార్టీ కార్యాలయంలో
మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని అతని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మన మహాత్మా గాంధీ గారు మన దేశానికి అహింసా మార్గంలో స్వతంత్రాన్ని పోరాటాల ద్వారా తీసుకొచ్చిన మహనీయుడు. అతన్ని ఈ రోజున జయంతి కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై హింద్. ఈరోజు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని స్థానిక జమ్మిగుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా యువత అంతా కూడా గాంధీ మార్గాన్ని ఎంచుకొని గాంధీ మార్గంలో నడిచే విధంగా, గాంధీ గారి యొక్క కళలను నిజం చేసే విధంగా, భారతదేశం సస్యశ్యామలంగా ఉండే విధంగా ప్రతి ఒక్క యువకులు కూడా నడుము కట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై యూత్ కాంగ్రెస్. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు కస్బోసు వెంకన్న గారి ఆధ్వర్యంలో జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ శ్రేణులమంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ గారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా కూడా గాంధీ గారు ఇవాళ భారతదేశ చరిత్రను, ఇవాళ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తిగా, ఇవాళ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇవాళ స్వతంత్ర ఉద్యమానికి పూర్తి స్థాయిలో నాంది పలికిన మహానుభావుడు. ఆయన ఆశయ సాధన కోసము ఆయన అడుగుజాడలో ప్రయాణిస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కసుబోసుల వెంకన్న గారి ఆధ్వర్యంలో మరియు అలాగే యూత్ కాంగ్రెస్, ఎన్ఎఫ్సిఐ, మైనార్టీ, బీసీసీఎల్, ఎస్సీసీఎల్ ప్రతి ఒక్కరు ఈ గాంధీ జయంతి రోజు పాల్గొనడం జరిగింది. మరి గాంధీ గారికి పూలమాల అర్పించి మరి గాంధీ గారు చేసినటువంటి సేవలు మరవలేనివి అని ఎంతో ఉద్యమాలు చేసి జైలు కూడా పోయి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఇలా మహాత్మా గాంధీ. ఆయన అడుగుజాడలో మన అందరం కలిసి నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పిల్లలకు తాతగా పేరొందినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల. గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గాంధీ విగ్రహాన్ని పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పడకంటి రమాదేవి మాట్లాడుతూ నరేంద్ర మోడీ పరిపాలనలో గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మె రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్, బాలాజీ, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కార్యాలయం వద్ద బతుకమ్మ చీరను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. కార్యక్రమంలో హరిప్రియ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీపీ అరవింద్ రావు, పిఎస్సిఎస్ చైర్మన్ సాంసుందర్ రెడ్డి, ఎంఆర్ఓ విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాలు ప్రారంభించడం మరి గత 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నందున ఒక బట్టల పంపిణీ చేస్తున్నాం. మరి ఈసారి పరిగి మున్సిపల్తో పాటు అన్ని మండలాల్లో కూడా దాదాపు మరి మన నియోజకవర్గంలో దాదాపు 1 లక్ష వరకు వచ్చినాయి. 5 మండలాల్లో 74,000, మరి గండిట్లో మమతాబాద్లో కూడా దాదాపు 20,000 చీరలు వచ్చినాయి. అంటే రేషన్ కార్డులో ఉన్న 18 ఏళ్ళు దాటిన ఆడపడుచులు ఎవరున్నా ప్రతి ఒక్కరు కూడా మరి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈసారి 289 డిజైన్లతోటి ఇవన్నీ కూడా చేసి మరి నాణ్యమైన, ఎంతో మంచిగా ఉన్నాయి ఇవన్నీ కూడా నాణ్యమైన దాంతో చేసి అందరూ కూడా పండుగలు ఉన్నత వర్గాలే కాదు పేద వర్గాలు కూడా అందరూ కూడా కలిసి మరి సుఖ సంతోషాలతో పండుగ చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని తీసుకొచ్చి గత 7 సంవత్సరాల నుంచి కూడా విజయవంతంగా అన్ని కులాలకు అందజేయడం. ఇది ఒకటే కాదు, మీకు తెలుసు ఇలా ఆడపడుచులకు అందరికీ ఎన్ని సంక్షేమాలు వస్తున్నాయో మీకు అందరికీ తెలుసు. ఇలా మన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా 65 ఏళ్ళు దాటిన పెన్షన్ వస్తుంది, ఆడపిల్లలు ఉంటే కళ్యాణ లక్ష్మి వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, ముఖ్యంగా 24 గంటల కరెంటు, స్వచ్ఛమైన తాగునీరు,
ఇవాళ గర్భిణీ స్త్రీల కేసీఆర్ కిట్, ఆ పిల్లలు పుడితే వాళ్ళకి 13,000, మగపిల్లలు పుడితే 12,000. ఇలా ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు అవుతుంది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రతి బిడ్డకు అన్ని కూడా అందాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమాలు చేస్తున్నారు. దీన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇలా ప్రజాప్రతినిధులతో అధికారులు కూడా తప్పకుండా ప్రజలకు వచ్చే సంక్షేమాలతో పాటు వాళ్ళకు అన్ని కూడా అందించే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ మీకు అందరికీ. ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గండ్రత్ సుజాత, మునిగెల నర్సింగ్, నగేష్, కొండ, గంగాధర్ పాల్గొన్నారు. आदिलाबाद डिस्ट्रिक्ट के सभी लोगों को मैं गांधी जी और लाल बहादुर शास्त्री जी के जन्मदिन के मौके पर मुबारकबाद देते हुए 152वां उनका जन्मदिन है आज पूरे देश के अंदर गांधी जी जो काम किए, देश को आज़ादी दिलाए, आज इतना स्वेच्छा से सब लोग घूम सक रहे, अपनी मर्जी से जी सक रहे, इसका सबसे बड़ा कुर्बानी, सबसे बड़ी आज देश के अंदर अगर कोई आदमी जान देकर अगर कुर्बानी दिए हैं तो वो गांधी जी है। गांधी जी का एक ही सपना था कि इस देश में आज़ादी मिले और ग़ुलामी ख़त्म हो और इस देश का हर नौजवान को नौकरी मिले और ये देश तरक्की करे और डेमोक्रेसी से हिंदू, मुस्लिम, सिख, ईसाई इस देश के अंदर जिए। लेकिन गांधी जी कभी बैरिस्टर होते हुए भी कभी कोट पहने नहीं। बाद में उन्होंने बोले कि दुनिया में हिंदुस्तान के अंदर कई लोगों को पहनने के लिए कपड़ा नहीं है, इसीलिए मैं भी जो सो बगैर कपड़ों के, कम कपड़ों के ज़िंदगी गुजारता हूँ। लेकिन आज के हुक्मरान, आज के बैठे हुए तानाशाह 10-10 लाख का सूट पहनकर పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్ గౌడ్, అక్బర్ అలీ, కడార్ల శ్రీనివాస్, ఎస్పీ రాజయ్య పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి 152వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ మహాత్మునికి పూలమాలలు వేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాలు నివాళులు అర్పించడం జరిగింది. ఇలా మహాత్మా గాంధీని మర్చిపోయేవారు ఎవరు లేరు. ఈరోజు ప్రపంచ దేశాల లోపల పేరున్నటువంటి మహాత్మా గాంధీ ఈ దేశం కోసం పోరాడి ఉప్పు సత్యాగ్రహం చేసి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని చూసినప్పుడే మన భారతదేశం పైకి వస్తుంది అన్నారు. కానీ ఇంకా అవి లేదు. కానీ ఈ ఒక్కరోజే గాంధీ మహాత్ముని ఆత్మశాంతి కోసం ఈ ఒక్కరోజే బంద్ పెడతారు. కానీ ఈ మద్యపానాన్ని మొత్తానికే బంద్ చేయాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ కలలు కన్నాడు. ఉప్పు సత్యాగ్రహం చేసి దండియాత్ర చేసి ఇవాళ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహా గొప్ప నాయకుడు. ఇలా ఆయన చనిపోయే ముందు కూడా నాథురామ్ గాడ్సే కాల్చి చంపినప్పటికి కూడా లాస్ట్ చనిపోయే ముందు నన్ను చంపిన వాడిని కూడా మీరు ఏమనకని చెప్పినటువంటి మా గొప్ప నాయకుడు. వనపర్తి గాంధీ చౌక్ లో గాంధీజీ 152వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా గొర్రెల కాపర్ల సంఘం డైరెక్టర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జనుంపల్లి బీచుపల్లి యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వనపర్తి జిల్లా గొర్రెల కాపర్ల సహకార యూనియన్ డైరెక్టర్. వనపర్తి నియోజకవర్గం, వనపర్తి జిల్లా ప్రజలకు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బాధలు పడ్డామో మనం చూసినాం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి గాంధీ మహాత్ముని స్ఫూర్తితో తెలంగాణ సాధించడం జరిగింది. దీనికి ఈరోజు ఈ 7 ఏళ్ల పరిపాలనలో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గ్రామ స్వరాజ్యమే పట్టణ స్వరాజ్యం, నగర స్వరాజ్యం అనేది ఒక నినాదం తీసుకొని ఈరోజు పల్లెలను అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఒక గాంధీ మహాత్ముని స్ఫూర్తితోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క గొప్ప పరిపాలనను తెలంగాణలో అందిస్తూ భారతదేశ నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆత్మలింగేశ్వర ఆలయం ఆవరణలో వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు మొక్కలు నాటారు. చిన్నుగౌడ్ మిత్ర బృందం ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మంచిగా ఆవుతుంది కట్టెకి అది కింద పడిపోయించారు కట్టె వీక్ ఎక్కిందండి ఉన్నానన్నా దీనికి ఆనంది రికార్డ్ అవుతుంది కదపకు రైట్ సార్ కూర్చోండి అది కర్ర తీసుకో అవునన్నా లైట్ కట్టు ఇట్లా బుద్ధి కూడా కట్టు అప్పుడప్పుడు నీళ్ళు పోయాలా శివో చెట్లు నాటే కార్యక్రమం నిలుతాం ఒకసారి రా నిలబడి పోదు రా ఏం కదా కనిపెట్ట కానీ పట్టపట్ట జాడికి జరపాలి కదా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా కొడిమేలలో బతుకమ్మ చీరల పంపిణీ, సర్కారు చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంసల జల్లు. ఆమనగల్లులోని వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం, 80 మందికి డోసు ఇచ్చిన వైద్య సిబ్బంది. పరిగిలో బతుకమ్మ చీరల పంపిణీ, పండుగ ఎంతో ప్రాధాన్యం ఉందన్న వక్తలు. ఆదిలాబాద్ జిల్లా పట్నాపూర్లో న్యాయ విజ్ఞాన సదస్సు, ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలన్న వక్తలు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ ఈ న్యూస్. లక్ష్యం సమాజ హితం.
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.